మూడు పార్టీలు కలిపి అధికారంలో ఉన్న కూటమి 175 నియోజకవర్గాల్లో 164 సీట్లతో తిరుగులేని మెజార్టీలో ఉన్న కూటమి ప్రజల ముందుకు వచ్చి ఏం చెప్పాలి? అదిగో మేము అద్భుతమైన పరిపాలన చేస్తూ ఉన్నాం. మా పరిపాలన వల్ల విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకుండా పోయింది. వాళ్ళ పనైపోయింది. రాబోయేదంతా మన ప్రభుత్వమే. సో ప్రజల మద్దతుతో మేము అద్భుతమైన పాలన అందిస్తాం. ఈ 2 సంవత్సరాలుగా అద్భుతమైన పాలన అందించాం. అవునా కాదా? ప్రజలు మీరు చెప్పండి. అదిగో ఇదే అద్భుతమైన పాలనను మేము కొనసాగించుకుంటూ వెళ్తాం. ఈ విధంగా జనాల ముందుకు వెళ్ళాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి. పాలకపక్షం జనాల ముందుకు వెళ్ళాల్సిన పద్ధతి ఇది. కానీ ఎట్లా వెళ్తున్నారు? కేబినెట్ సమావేశమైనా, సమీక్ష సమావేశమైనా, అధికారిక బహిరంగ సభ అయినా, మరే వేదిక అయినా, చివరికి తాజాగా గుడివాడలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడిన మాటలేంటి? అదిగో మీరు కనుక మళ్ళీ జగన్ వైపు చూస్తే, అదిగో మీరు కనుక మళ్ళీ జగన్కు ఓటేస్తే, అదిగో మేము ఇంత మంచి పాలన చేస్తూ ఉన్నా కూడా మీరు మళ్ళీ జగన్కు ఓటేస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎట్లా దారుణంగా ఉంటాయి? అది గొడ్డలి పార్టీ. తల్లి, చెల్లి, గొడ్డలి ఈ 3 పదాల చుట్టే జగన్కు మళ్ళీ ఓటేయకండి. ఎందుకంట గొడ్డలి, తల్లి, చెల్లి. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితులు భయంకరంగా ఉంటాయండి. ఏమంట? మళ్ళీ గొడ్డలి, తల్లి, చెల్లి. ఎవరైనా వాళ్ళ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతుందో చెప్పాలి. వీళ్ళ అధికారంలో ఉంటే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో చెప్పాలి. ఇవన్నీ వదిలిపెట్టేసి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా గొడ్డలి గొడ్డలి అని మాట్లాడడం నిజంగా నైతికంగానూ అది కరెక్ట్ కాదు. అండ్ అదే సమయంలోనే ఒక ప్రభుత్వ పెద్దగా ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ కానే కాదు. ఎందుకని? వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, సిబిఐకి వెళ్ళింది. ఇప్పుడు అదే సిబిఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అందులో కీలక భాగస్వామి చంద్రబాబు గారు. వీళ్ళ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే వెళ్ళి సిబిఐకి ఇవ్వచ్చు. సిబిఐ విచారణ బాగోలేదు అంటే వీళ్ళు డైరెక్ట్ గట్టిగా ఢిల్లీలో కూర్చొని ఏమైనా డిమాండ్ చేయొచ్చు. ఇవన్నీ వదిలిపెట్టేసి అదేదో విచారణ సంస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, లేక న్యాయస్థానాల తీర్పుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా పదే పదే గొడ్డలేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే రాజకీయపరమైనటువంటి ఒక విమర్శనే కదా ఇది. పదే పదే ఇది ఎంతకాలం? తల్లి, చెల్లి. ఎవరి తల్లి, ఎవరి చెల్లి, దాంతో రాష్ట్రానికి ఏం సంబంధం? వాళ్ళ మధ్య ఏదో ఉన్న ఫినాన్షియల్ ఇష్యూస్ రాష్ట్రానికి ఏం సంబంధం? సో మరి గొడ్డలి, తల్లి, చెల్లి అనేది ఎక్స్పైర్డ్ కాదు. అసలు ఏ విధంగానూ రాష్ట్ర ప్రజలకు సంబంధం లేని విషయం. అయినా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ పార్టీ వాళ్ళు పదే పదే ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గుంపు బలంగా ద్వేషించడం అనే దాని మీద మాత్రమే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని చెప్పి వీళ్ళు నమ్ముతూ ఉన్నారు. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను బద్నాం చేయడం ద్వారా మాత్రమే మనకు అధికారం సాధ్యమవుతుంది అని చెప్పి వీళ్ళు నమ్ముతూ ఉన్నారు. మన పరిపాలన మీద ప్రజలు సంతృప్తిగా లేరు. మళ్ళీ జగన్ అధికారంలోకి రాబోతున్నాడు అనే భయం వీళ్ళను వెంటాడుతూ ఉంది. ఆ వెంటాడుతున్న భయమే జనం ముందుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విలన్గా చిత్రీకరించే ప్రయత్నం. అధికారం వీళ్ళ చేతిలో ఉండి, వ్యవస్థలు వీళ్ళ చేతిలో ఉండి, ఇంకో 3 సంవత్సరాల పాలన వీళ్ళ చేతిలో ఉండి, ఏ విధంగా సుపరిపాలన అందించాము అని చెప్పాల్సిన చోట మేము సుపరిపాలన అందించాము ఓట్లు వేయండి అని చెప్పి జనాల ముందుకు వెళ్లాల్సిన చోట ఎప్పుడో 29లో ఎన్నికల ప్రచార వేదికల మీద నుండి మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు కేబినెట్ సమావేశాల్లోనూ, అధికారిక సమావేశాల్లోనూ ఇప్పటి నుంచే మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్ అధికారంలోకి రాబోతున్నాడు అన్న భయం వీళ్ళను ఏ స్థాయిలో వెంటాడుతూ ఉందో ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళ కూటమి పార్టీల క్యాడర్కి కూడా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు చాలామందికి అర్థం కాని ప్రశ్న ఏంటి అంటే, ఎంతకాలం అని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్నో, దుష్ప్రచారానో, అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా మాత్రమే రాజకీయంగా మన ఉనికిని పదిలం చేసుకోవాలి, రాజకీయంగా జగన్ను టార్గెట్ చేయాలి అంటే ఈ ఒక్క అంశం తప్ప మనకు వేరే ఏమీ లేదు అని వీళ్ళు ఎంతకాలం దీన్ని పట్టుకు వేలాడతారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. సో వచ్చే ఎన్నికల నాటికి ఇవన్నీ పతాక స్థాయికి చేరొచ్చు. మరి ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తున్నారా లేదా అన్నది నిజంగా వాళ్ళు కూడా నాయకులు కాదు, ప్రజలు కూడా సమీక్షించుకోవాలి. మనకి ఏం అవసరం, పాలకపక్షం ఏం మాట్లాడుతూ ఉంది.
సో జనం కూడా ఎవరికి వాళ్ళు ఈ ప్రశ్న వేసుకోవాలి.